నాకు విత్ ఇన్ 24 hours లోపలే అసలు కంప్లీట్ రికవరీ అండ్ విజన్ కూడా అసలు సూపర్. బట్ లాస్ట్ 20 years నేను స్పెట్స్ యూజ్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా ఆమె మూవీ సినిమాలు పిచ్చి పిచ్చి చూస్తూ ఉండే చిన్నప్పటి నుంచి. సినిమా చూస్తున్నప్పుడు ఒక సినిమా కనబడలేదు. యాక్చువల్గా అందరి వాడి మూవీ మెగాస్టార్ నాకు అంత క్లియర్ కనబడలేదు. ఇంటికి వెళ్ళి చెప్పాను నాకు సినిమా సరిగ్గా కనబడట్లేదు అని. తీసుకెళ్తే హాస్పిటల్కి నాకు స్పెట్స్ ఇచ్చారు. ఐ వాజ్ అరౌండ్ 10 years లోపే ఐ వాజ్ స్టడీ వెరీ 6th class 5th class ఆ టైప్ సార్. అప్పుడు స్టార్ట్ అయింది సార్. ఇట్ వాస్ గోయింగ్. సో దిస్ ఇస్ ద టోరిక్ లెన్స్. మనం ఆపరేట్ ఓఎస్ అంటే లెఫ్ట్ ఐ అనమాట. సో ఇది వచ్చేసి టోరిక్ లెన్స్. ఇప్పుడు మనకు టోరిక్ ఐస్ అని మనకు ఆర్డర్ చేసినప్పుడు ఈ లెన్స్ ఎలా అయితే ఏ యాంగిల్లో పెట్టాలో వాళ్ళు కరెక్ట్గా పంపిస్తారు. సో దిస్ ఇస్ ద టోరిక్ మార్కింగ్ దట్ దోస్ 2 lines దట్ యూ కెన్ సీ హియర్. సో అది వచ్చేసి కరెక్ట్ యాక్సెస్ మనం అలా ఇచ్చారు. సో నౌ ద లెన్స్ ఇస్ ఇన్ ఫిక్స్. సో ఎంటైర్ ప్రాసెస్ జస్ట్ లైక్ 5 minutes. పేషెంట్ ఏమాత్రం ఇంజెక్షన్ పేషెంట్ ఆల్సో ఇస్ క్వైట్ కోఆపరేటివ్. సో ఒక 1 hour రూమ్లో రెస్ట్ తీసుకున్నాక యూ కెన్ గో బ్యాక్ అండ్ రేపు మార్నింగ్ మనకి చెకప్ అవుతుంది. సో సాయి తేజ వచ్చేసి హీఈస్ మన దగ్గర ఒక 2 weeks దాకా వచ్చారు ఫర్ లేజర్ కరెక్షన్. అండ్ తన పవర్ వచ్చేసి -9 ఉండే బోత్ ఐస్. సో స్కాన్ అంతా అయిపోయాక వీ ఫౌండ్ అవుట్ దట్ హీస్ నాట్ సూటబుల్ ఫర్ లేజర్ కరెక్షన్. అండ్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐసెల్ సర్జరీ అని చెప్పాము. అండ్ హీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. సర్జరీ వచ్చేసి మనము ఐసెల్ అన్నప్పుడు ఈ లెన్సెస్ మెజర్మెంట్స్ తీసుకొని లెన్స్ ఆర్డర్ చేసిన తర్వాత ఒక 1 week పడుతుంది లెన్స్ రావడానికి. లెన్స్ రాగానే వీ ప్లాన్ ఫర్ ద సర్జరీ. So he wanted the surgery immediately the next day. So we did one eye on Monday, other eye we did on Tuesday, and today is Wednesday. So both eyes though he's able to see 6/6 vision. Intamundu glasses teesinapudu he could see only 1 meter beyond he could not see anything. And now day 1 post-op he's able to see 6/6 vision, eye pressures, everything is normal. Asalu chuste operation ayinatlu kuda ledu. He's very excited. So yeah, you can just tell us. రియల్లీ నేను యాక్చువల్గా 20 yearsగా స్పెట్స్ పెట్టుకుని పెరుగుతా వచ్చింది అనమాట. సైడ్ భూతద్దాలు అయిపోయింది. అంటే నాకు ప్రతి విషయంలో కాన్ఫిడెన్స్ ఉంటుంది, మంచిగా మాట్లాడతాను, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ ఉంటాయి. బట్ ఎక్కడో అది 0.1% ఆపేస్తుంది. అసలు నాకు అది కూడా తలుచుకోలేదు. చాలా మంది చాలా మాటలు అన్నారు, అద్దాలు అన్నాడు, భూతద్దాలు అన్నారు, తీస్తే కనపడిద్దా అని. మీ అందరికీ ఇంకా ఈ నోర్లన్నీ మూసుకుపోయింది. ఆ నోర్లు మూసుకుపోయేలాగా చేసింది మై గాడ్ అద్వైత్. సో ఎందుకంటే సార్ లైక్ అంటే చాలా మందిని చూస్తూ ఉంటాం ఇన్ ఎనీ ప్రొఫెషన్. అంటే కొంచెం చిన్న సక్సెస్ ఉంటేనే దే ఫీల్ లైక్ ఏదో సంథింగ్ ఒక హంగు ఆర్పాటం చూపించేసి ఏదో ఉంటుంది. బట్ హీఈస్ సన్ ఆఫ్ పద్మశ్రీ అవార్డీ అండ్ 50 yearsగా నడుపుతున్న సాయి జ్యోతి ఐ హాస్పిటల్కి వన్ ఆఫ్ ద ఫౌండర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ లేసిక్ ఆపరేషన్స్ కానీ ఐసీఎల్లో కానీ సిటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్. అండ్ ఐ కెన్ సే వరల్డ్లోనే some categories తీస్తే you should be sir. If I'm not exaggerating. Thank you so much. And ఇంత ఉండి కూడా he is very humble. నేనైతే తన ప్లేస్లో ఉండుంటే మేబీ ఇంత హంబుల్గా ఇంత ఓర్పుగా ఉండకపోవచ్చేమో. అంటే చిన్న సక్సెస్ వస్తేనే ఈగో యాటిట్యూడ్ అంత హంగామా ఉంటుంది. బట్ హీఈస్ లైక్ హంబుల్ పర్సన్. అండ్ ఇంకా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే హౌ ద లీడర్ ద టీమ్ అండ్ స్టాఫ్ షుడ్ బి లైక్. అంటే ఇతని మంచితనమే వీళ్ళ స్టాఫ్లో రియల్లీ నేను స్పెసిఫిక్ థ్యాంక్స్ మెన్షన్ చేయాలి. డే 1 నుంచి పల్లవి గారికి, రామకృష్ణ గారికి, డాక్టర్ స్వప్న, డాక్టర్ సృష్టి, వాట్ నాట్, అంటే కొంతమంది పేర్లు నాకు అందరికీ గుర్తుపెట్టుకోలేను. బట్ ఎవ్రీ వన్ పేరు ఆఖరికి
మనకి ఆపరేషన్ రూమ్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ చేస్తారు కదా ఒక ఆయమ్మ గారు, మా అమ్మ గారు, జ్యోతి తన పేరు. సచ్ ఏ స్వీట్ పర్సన్. ఎంత మంచిగా అంటే మా అమ్మమ్మ నా సర్జరీకి వస్తే నన్ను ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటుంది. అంటే టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అసలు ఎవ్రీ ప్రొఫెషన్ వాళ్ళు ఇక్కడ దే ఆర్ లైక్ సచ్ ఏ స్వీట్ అండ్ హంబుల్ పీపుల్. అసలు ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ అసలు ఒక హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ లో లేదు సార్. అంటే నాకు అనిపించింది ఒక రాజ్యం ఎలా ఉంటది అనేది ఒక రాజును బట్టి ద కింగ్ థ్యాంక్ యూ సో మచ్ ద రెస్ట్ ఈజ్ వాట్ ఐ హావ్ సెడ్. అంటే ఇంకేది చెప్పినా నేను ఎగ్జాజరేట్ చేసినట్లు అవుతుంది. బట్ అసలు నేను ఐఎమ్ స్పీచ్లెస్. అంటే నిన్న ఆపరేషన్ చేయించుకుని మొన్న ఒక కంటికి నిన్న ఒక కంటికి చేయించుకుని అసలు ఇట్లా మాట్లాడటం అనేది బికాస్ ఆఫ్ డాక్టర్ అద్వైత్. వెరీ 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 ఎక్సైటెడ్. అండ్ మీకు ఎంత పవర్ ఉన్నా పర్వాలేదు, ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద గ్లాసెస్ ద సొల్యూషన్ ఇస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. వెరీ కైండ్ ఆఫ్ యూ. One of the best persons I have met in my life as a doctor, as a human being and as everything sir. అంటే కొంతమందిని కలిసినప్పుడు ఇట్స్ ఎ గాడ్స్ ప్లాన్ అనిపిస్తుంది. అండ్ యు ఆర్ సచ్ ఎ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వాంట్ అంటే లైక్ ఒక డాక్టర్ పేషెంటే కాదు, as a good bond I want to continue with you in my absolutely life, as a mentor. మమ్మల్ని ఎప్పుడు మర్చిపోకండి. No, I want you to be in my life as a mentor, 100%, as a guide, as a personal everything sir. Thank you so much. Thanks a lot. సో ఫైనలీ ఐఎమ్ డన్ విత్ మై ICL సర్జరీ. యాక్చువల్గా మొన్న ఒకటి చేయించుకున్నాను, ఒక ఐకి, రైట్ ఐకి. నిన్న లెఫ్ట్ ఐకి చేయించుకున్నాను. డన్. నాకు విత్ ఇన్ 24 hours లోపలే అసలు కంప్లీట్ రికవరీ అండ్ విజన్ కూడా అసలు సూపర్. ఇంతకుముందు గ్లాసెస్ వాడిన దానికన్నా, ప్రీవియస్గా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసిన దానికన్నా కూడా విజన్ చాలా బాగా వచ్చేసింది. అంటే నేను 20 years తర్వాత మళ్ళీ నా నార్మల్ అయితే ఇంత క్లియర్గా చూడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు డాక్టర్ అద్వైత్, టు ఎన్విజన్ లేసిక్ సెంటర్, సాయి జ్యోతి ఐ హాస్పిటల్. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా రుణపడి ఉన్నాను మీకు. నేను ఇట్లా చూస్తాను నా లైఫ్లో అని అనుకోలేదు. యాక్చువల్గా ఇప్పుడు నేను చాలా క్లియర్గా చూడగలుగుతున్నాను. ఈ స్పెట్స్ జస్ట్ డస్ట్ పడకుండా కొన్ని రోజులు ప్రొటెక్షన్కి ఇచ్చారు అంతే. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది నా ICL సర్జరీ. ఇంత కూడా నాకు నొప్పి అనిపించలేదు. జస్ట్ 5 minutes నేను ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసాను. ఏం జరిగింది, ఎట్లా జరిగిందో కూడా అర్థం కాకుండా జరిగిపోయింది. చాలా హ్యాపీగా జరిగిపోయింది. అండ్ పోస్ట్ సర్జరీ కూడా నాకు ఎలాంటి కాంప్లికేషన్ లేదు. చాలా యాక్టివ్గా ఉన్నా, చిన్న ఇరిటేషన్ లేదు, కంట్లో డిస్కంఫర్ట్ లేదు, కళ్ళులో మంట లేదు. నాతో పాటు వచ్చిన మా బ్రదర్ అయితే షాక్ అయిపోతున్నారు, ఏంట్రా ఎంత సర్జరీ చేయించుకున్నావు, అసలు క్వైట్ నార్మల్గా ఉన్నావు అని. దట్స్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు డాక్టర్ అద్వైత్. బై గాడ్స్ గ్రేస్ నాకు విజన్ వచ్చింది. 7 కన్నా ఎక్కువ పవర్ ఉంది నాకు రైట్ ఐకి, 6 కన్నా ఎక్కువ పవర్ లెఫ్ట్ ఐకి ఉంది. మళ్ళీ అందులో సిలిండ్రికల్ అంట, స్పెరికల్ అంట, నానా గందరగోళం. కళ్ళజోడి తీస్తే కనబడద్దు. 20 సంవత్సరాల నుంచి పడిన నరకానికి మొత్తానికి విముక్తి కల్పించేశారు నాకు డాక్టర్ అద్వైత్. సో దేవుడి దయ వల్ల నా కంటి చూపు చాలా బాగా వచ్చేసింది, కంప్లీట్ గా వచ్చింది. అండ్ నా దేవుడు డాక్టర్ అద్వైత్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హై పవర్ తో కానీ, లేకపోతే ఎలాంటి విజన్ పవర్, మైనస్ పవర్, ప్లస్ పవర్లు, తక్కువ ఎక్కువ ఎంత పవర్ అయినా నో వరీస్. Just visit Envision LASIK Center at Secunderabad West Maredpalli. You will get the solution.